Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. అధిక మాసంలో అధిక ఫలితాన్ని ఇచ్చేయటం కోసం శనిత్రయోదశి వస్తుందా అనిపిస్తోంది. జూన్ 13వ తారీఖు శనిత్రయోదశి వస్తోంది అక్క. అంటే ప్రదోష వేళల్లో లేనప్పటికీ సూర్యోదయానికి ఉంది కాబట్టి శనిత్రయోదశిగా కన్సిడర్ చేస్తారు. మరి శనిత్రయోదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా? మాస శివరాత్రి శనిత్రయోదశి అధిక మాసంలో వస్తుంది కాబట్టి అధిక ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శని బాధలు అంటే శని దోష నివారణ కోసము ఆ రోజుని చక్కగా వినియోగించుకోవాలి. ఎవరికైతే ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఎవరికైతే శని వక్రించుందో వాళ్ళందరూ కూడా ఆ రోజున సూర్యోదయానికే మనకి ఉంది కాబట్టి సూర్యోదయానికే ఎక్కడైతే శనీశ్వర ఆలయం ఉంటుందో అక్కడికి లేదా నవగ్రహ గుడికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకొని చక్కగా అక్కడ హనుమంతుడు గుడి దగ్గర ప్రదక్షిణలు చేసుకొని అక్కడ నేరేడు పండుని స్వామి దగ్గర నైవేద్యంగా పెట్టి లేదా తాంబూలంతో పాటు నేరేడు పండుని దానం ఇస్తే భూదానం ఇచ్చినంత ఫలితం. నేరేడు పండు ఇవ్వటం వల్ల మంచి కరెక్ట్ సీజను. ఈ శని బాధలకి సరైన శని దోష నివారణకి నేరేడు పండు సరైన రెమెడీ. దీర్ఘకాలికంగా ఎవరికైతే రోగాలు ఉంటాయో చాలా దీర్ఘకాలికంగా వాళ్ళు ఆ రోజు శని త్రయోదశి నాడు దేవాలయంకి వెళ్ళి ఎవరైతే నేరేడు పండు దానం ఇస్తారో వాళ్ళకి ముఖ్యంగా ఈ శని బాధల వల్ల వచ్చే నడుము నొప్పి, మోకాల నొప్పి, వెన్ను నొప్పి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా ఉండే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అరుదుగా వస్తాయి ఇటువంటి కాంబినేషన్స్. అవును, శనీశ్వరుడికి చాలా ఇష్టం. శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టాలి. అవునా? మేము గుడికి వెళ్ళలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే పద్మిని, ఒక ఇనుప గరిటె తీసుకోవాలి. ఓకే. ఇనుప గరిటె తీసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆముదం కానీ వేసి నలుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసి నల్ల నువ్వులు నైవేద్యంగా పెట్టి నేరేడు పండు కూడా నైవేద్యంగా పెట్టండి. తర్వాత ఆ నల్ల నువ్వుల్ని మరునాడు వచ్చే అమావాస్య రోజు వాటిని ఎక్కడైనా ఎవరు తొక్కని చోట విసిరేసేయండి లేదా పారే నీటిలో వేసేయండి. పారే నీటిలో ఒకవేళ మన సింక్ ఉంది ఆ సింక్ లో కూడా పారే నీటిలో అయినా వదిలేసేయచ్చు ఆ నల్ల నువ్వుల్ని. అలా చేయటం వల్ల మీ శని దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఆ రోజు శని త్రయోదశి రోజు జూన్ 13వ తారీఖు ఎవరైతే శని సింగనాపూర్ వెళ్తారో అక్కడ శనీశ్వరాలయాలకి, శని సింగనాపూర్ అనేది చాలా చాలా విశేషమైందంటే మనకుండే శని గ్రహ బాధలన్నీ కూడా తొలగిస్తుంది. చాలా తొందరగా మనకి తెలుస్తుంది అనమాట. అంతేకాదు మనకి దారిద్ర బాధలు శనీశ్వరుడు వల్ల, సాటర్న్ వల్ల దారిద్ర బాధలు వస్తే కూడా ఈ శని సింగనాపూర్ వెళ్ళటం వల్ల ఆ దారిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. బ్లాకేజెస్, అబ్స్టికల్స్, మాకు కోట్ల రూపాయలు రావాలండి, ఆగిపోయే డబ్బులు అనుకున్న వాళ్ళు ఈ శని సింగనాపూర్ ఈ శని త్రయోదశి రోజు వెళ్ళటం వల్ల అధిక మాసంలో అధిక ఫలితాలని పొందుతారు. అలా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా వెళ్ళి రావటానికి ప్లాన్ చేసుకొని వెళ్ళండి. లేదా ఇంట్లో నేను చెప్పిన ఈ ఇనుప గరిటె రెమెడీ చేసుకోండి. లేదా నవగ్రహ ఆలయంకి వెళ్ళి శనీశ్వరుడికి చక్కగా నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ తైలాభిషేకం చేసి నేరేడు పండు నైవేద్యంగా పెట్టండి. తర్వాత అక్కడ పండితుడికి నేరేడు పండు దానం ఇవ్వండి. భూమి దానం ఇచ్చినంత ఫలితం కలుగుతుంది. భూదానం అంటే మామూలు విషయం కాదు. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తిని, సంపదల్ని ఇస్తాడు. అంత విశేషం నేరేడు పండుకుంది. శనీశ్వరుడికి ఇష్టం. మనం కూడా ఒక నేరేడు పండు తినటం వల్ల వెంట్రుకతో సహా బయటకు తీసేస్తుంది అంటారు. సంవత్సరానికి ఒక పర్యాయం ఖచ్చితంగా తినాలి. అది కదా, తినాలి. ఈ సీజన్ లో తప్పకుండా తినాలి. నాకు చాలా ఇష్టం నేరేడు పండు. చాలా ఇష్టం, చాలా బాగుంటుంది నేరేడు పండు. తింటే మనకి ఫస్ట్ హెల్త్ కి చాలా మంచిది. అలాగే ఎవరైతే మనము ఎవరినైనా ఇంటికి పిలిచి వడ్డించినా నేరేడు పండు పెడితే మనకు కూడా మృష్టాన్న భోజనం లభిస్తుంది. అంతటి ఫలితం ఈ మాసంలో, అధిక మాసంలో విశేషంగా. మళ్ళీ ఇలాంటి రోజులు రమ్మంటే రావు. ఈ నేరేడు పండు చక్కగా తీసుకొని దేవాలయాల్లో ఇవ్వండి, పండితులకు ఇవ్వండి, బ్రాహ్మణులకు ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి. అయితే ఎవరికైతే నిరాశ నిస్పృహలు ఉంటాయో వాళ్ళు నేరేడు పండుని నైవేద్యంగా పెట్టడం వల్ల అవన్నీ తొలగిపోతాయి. రైట్. ఇప్పుడు
కుంభ మీన మేషరాశి వారికి ఆల్రెడీ ఏళ్ళు నడుసని నడుస్తుంది. సింహ ధనస్సు రాశి వారికి అష్టమ శని, ఒకరికి అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని. ఈ రాసుల వాళ్ళందరూ కూడా దీన్ని ఈ నేరేడు పండుని నైవేద్యంగా పెట్టడము, అలాగే నేరేడు పండుని దేవుడికి నైవేద్యంగా పెట్టి దానం చేయటం, అనాథులకు, భిక్షగాళ్ళకు, మనకి దేవుడి గుడి దగ్గర కూడా కూర్చొని ఉంటారు కదా, అలా చేయటం వల్ల కూడా మనకుండే దారిద్ర బాధలు తొలగిపోతాయి. ఖచ్చితంగా అక్క. అయితే ఇవన్నీ చేసేస్తూ పెద్దవాళ్లతో రూడ్గా బిహేవ్ చేయడము, లేకపోతే మన కింద పని చేసే వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేస్తే శని మంచి ఫలితాలు ఇస్తాడా? అస్సలు. ముఖ్యంగా శనీశ్వరుడు డిసిప్లైన్, సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ చారిటీ చాలా ఇష్టం ఆయనకి. తర్వాత ఎవరైతే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టు మన కింద పనిచేసే వాళ్ళని సరిగ్గా చూడకపోతే శనీశ్వరుడికి కోపం వస్తుంది. మన ఇంట్లో పని మనుషులు అవ్వచ్చు, వాచ్మెన్లు అవ్వచ్చు, ఎటువంటి వృత్తి వాళ్ళు, మన డ్రైవర్స్ అవ్వచ్చు, పని చేసే వాళ్ళందరినీ కూడా సరిగ్గా చూసుకోమంటారు. సాటర్న్ యోగించదు వాళ్ళతో గొడవలు పెట్టుకున్నా. అలాగే పెద్దవాళ్ళని గౌరవించకపోయినా, మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, అత్తగారు మామగారిని, ఇంటికి పెద్దవాళ్ళని ముఖ్యంగా వాళ్ళని మనం గౌరవించకపోయినా కూడా శనీశ్వరుడు అస్సలు యోగించరు. ఇవన్నీ చేసి ఇంట్లో నేను అరుపులు కేకలు పెడతాను, ఇంట్లో మర్యాద ఇవ్వను, ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంచుతాను, పిల్లల్ని కూడా భయపెడతాను, లేదా ఆడపడుచుల్ని కూడా చాలా మంది చాలా తక్కువగా చూస్తారు. అలా చూడటం వల్ల కూడా సాటర్న్ అనేది ఇది అవ్వదు. మెయిన్ రెస్పెక్ట్ఫుల్గా, ఎస్పెషలీ ఎల్డర్స్కి, దెన్ ఈ వర్కర్స్కి గనక మర్యాద ఇవ్వకపోతే సాటర్న్ యోగించదు. డెఫినెట్లీ ఈ మాట ఖచ్చితంగా చెప్పాలి. అవును, మీకు గుర్తు చేసినందుకు మీరేమి అస్సలు మీకే తెలిస్తే మీరే చెప్పేయచ్చు కదా అని కమెంట్స్ పెట్టి అలా గుర్తు చేసే ప్రయత్నం. అలా ఏముంటుంది, తప్పేం లేదు, అందులో తప్పేమీ లేదు. అది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడే మాట కాబట్టి నేను గుర్తు చేసావు, తప్పేముంది. శని దోష నివారణ మంత్రం చెప్తాను. రోజు ఈ శని దోషం ఎవరికైతే ఉందో 19 సార్లు 19 టైమ్స్ 19,000 జపాల్లాగా 19 సార్లు రోజు ఈ స్తోత్రాన్ని చదువుకోవాలి. శని బాధ వినాశాయ ఘోర సంతాపహరిణే కనకాలయ వాసాయ భూతనాథాయ తే నమః దారిద్ర జాత ప్రోగిదిన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ క్షిప్రం నాశయ హే దేవా శని బాధ వినాశక భూత బాధ మహాదుఃఖ మధ్యవర్తినమీ సమాం పాలయత్వం మహాబాహో సర్వ దుఃఖ వినాశక అవాచ్యాని మహాదుఃఖాన్యమేయాని నిరంతరం సంభవంతి దురంతాని తాని నాశయే ప్రభు మాయా మోహన్యంతాని సర్వాణి కరుణాకర దూరీకురు సదా భక్త హృదయానందదాయక అనేక జన్మ సంభూతాన్ తాప పాపన్ గుహేశ్వర చూర్ణీకురు కృపా సింధో సింధు జాకాంత నందతే ఉన్మాద్భూత సంతాప గాధకూపాద్మహేశ్వర హస్తావలంబం దత్వా మాం రక్ష రక్ష శనీశ్వర దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవ దేవ జగత్పతే. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 19 సార్లు చదువుకుంటే మంచిది. అంటే ఎవరికైతే ఏళ్ళనాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని నడుస్తుందో వాళ్ళు 19 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా అధిక మాసంలో నిజంగా ప్రకృతి ఇస్తున్నటువంటి వరం లాంటి రోజే ఇది కదా. మాకు శని బాధలు ఉన్నాయండి, మేమేమో అన్నీ పూజలు చేయించుకోలేమండి, అక్కర్లేదు, ఇస్తోంది ఆ ప్రకృతి, వినియోగించుకోండి. ఆ వినియోగించుకోవాలనే మేము ఈ వీడియోస్ చేస్తున్నాము, మీ దృష్టికి తీసుకొస్తున్నాము. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అద్భుతంగా మాకు తెలియజేశారు. నేరేడు పండు పెడితే ఎన్ని లాభాలు ఫస్ట్ టైం నేను వినడం. అవును, నేను కూడా ఖచ్చితంగా నాకు ఇష్టం కాబట్టి మనకి ఇష్టమైంది ఎవరికైనా. అవును, దాన్ని దానం ఇవ్వచ్చు, స్వామికి నైవేద్యంగా పెట్టొచ్చు, పెట్టి మనకి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వచ్చు, చాలా మంచిది, పంచిపెట్టుకోవచ్చు. అద్భుతం, చాలా చక్కగా వివరించారక, కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.